మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కొడంగల్, సాయంత్రం నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు ఉదయం సికింద్రాబాద్లో నామినేషన్ ర్యాలీలో పాల్గొంటారు. రేపు సాయంత్రం 3 గంటలకు వరంగల్లో నిర్వహించే ప్రచార ర్యాలీకి హాజరవుతారు. అలాగే 25వ తేదీన చేవెళ్లలో బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు జహీరాబాద్ నియోజకవర్గం ప్రచార ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కిరణ్, ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం అంటే తన సొంత నియోజకవర్గం ఈ రోజు మళ్ళా పర్యటన చేస్తున్నారు. ఇది మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దానిలో చూసుకుంటే ఇది 3వ పర్యటన మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో. అయితే ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అతను పాల్గొంటాడు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా మద్దూరు మండల కేంద్రానికి హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుంటారు. ఇప్పటికే హెలిప్యాడ్ ని కూడా అంతా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. మధ్యాహ్నం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విస్తృత సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో అతను పాల్గొని పలు సూచనలు సలహాలు చేస్తారు. ఎన్నికలకు సంబంధించి ఎలా గెలవాలి, అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలి, అలాంటి విషయాలన్నీ కూడా రాజకీయ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో కూడా అందరూ చర్చిస్తారు. అనంతరం కొత్తపల్లి మండలం ఉన్నటువంటి బావాజీ ఆలయం ఉంది. అక్కడ ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇతని నియోజకవర్గం కిందకే ఈ బావాజీ ఆలయం కూడా వస్తుంది. అయితే అక్కడ మద్దూరు నుంచి నేరుగా బావాజీ ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే బావాజీకి ఇది బంజారా వారికి సంబంధించినటువంటి ఇది టెంపుల్. ప్రతి ఏడాది కూడా ఈ చైత్రమాసంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి బంజారాలు వస్తారు. ఇది కొంత ప్లస్ గా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడము, ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ మద్దూరు వెళ్ళి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నాగర్ కర్నూలు చేరుకుంటాం. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేస్తున్నారు. ఈ నామినేషన్ లో ఉన్న అతనికి మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని బిజినపల్లి మండల కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. జనజాతర పేరుతో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ముఖ్యంగా అతను సీఎం అయిన తర్వాత నాగర్ కర్నూలు నియోజకవర్గానికి మొదటిసారిగా అతను రావడం జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే జన సమీకరణలో నిమగ్నం అయిపోయారు. అయితే ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం కూడా కొండారెడ్డిపల్లి అంటే రేవంత్ రెడ్డి సొంత ఊరు అయినటువంటి కొండారెడ్డిపల్లి కూడా ఈ నియోజకవర్గం కిందకే వస్తుంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే రాజకీయ పరంగా చూస్తే మాత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు మహబూబ్నగర్, నాగర్ కర్నూలు 2 లోక్సభ నియోజకవర్గాలు గెలుచుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే అన్ని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అతను పలు సభలలో కూడా ఏర్పరిచిన సభలలో కూడా అతను పాల్గొని ప్రసంగిస్తున్నారు. అయితే ఈ 2 లోక్సభలను గెలుచుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాజకీయంగా కూడా ఈ 2 గెలుచుకునే తన సొంత జిల్లాలో ఈ 2 లోక్సభ స్థానాలను గెలుచుకుంటే తనకు ఒక ప్రతిష్ట ఉంటుంది అనేది కూడా అతను ఏదైతే తీసుకున్నాడో అదే విధంగా అతను ఇప్పటికే మూడు సార్లు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు నాగర్ కర్నూలు అట్లాగే కొడంగల్ ఈ 2 నియోజకవర్గాల్లో అతను పర్యటన చేయడంతో కూడా అటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు బిజినపల్లి అట్లాగే కొడంగల్ 2 సభలు కూడా విజయవంతమైంది కూడా కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కిరణ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.